టర్టల్ చూసిందనమాట. టార్టాయిస్ చూసింది కదా, అవి రెండు వాటర్లో మునిగిపోవడాన్ని టర్టల్ చూసి వాటిని బ్యాంక్ ఒడ్డుకు తీసుకొచ్చిందనమాట. టర్టల్ అంటే టార్టాయిస్ తాబేలే. టర్టల్ మీన్స్ తాబేలు, తెలుగులో తాబేలు అంటారు. టర్టల్ అది వాటర్లోనే ఉంటుంది కదా, ఒక మడుగులో కానివ్వండి, రివర్లో కానివ్వండి, లైక్ ఇలాంటి చోట ఉంటుందన్నమాట అది. సో దెన్ ఏ టర్టల్ కాట్ బోత్ ద రివర్స్ స్క్వరల్స్ అండ్ బ్రాట్ దెమ్ టు ద బ్యాంక్. సో ఆ రెండింటిని పట్టుకొని, ఆ రెండు స్క్వరల్స్ని, పీకు అండ్ డూకును పట్టుకొని వాటిని ఒడ్డుకు తీసుకొచ్చిందనమాట. బ్యాంక్ మీన్స్ ఒడ్డుకు తీసుకొచ్చిందనమాట. ఎవరు? హూ? టర్టల్. దే వర్ సేవ్డ్. సో పీకు అండ్ డూకు ఆర్ సేవ్డ్. The turtle then told them that they should build their boat with solid wood. సో అప్పుడు ఆ టర్టల్ వాటిని సేవ్ చేసింది కదా. The turtle saved the both friends and told them ఏం చెప్పింది? they should build their boat with solid wood. సో మీరు మీ బోట్ని ఎలాంటి మెటీరియల్తో రెడీ చేసుకోవాలి? సాలిడ్ వుడ్. ఒక బోట్ని ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఏం కావాలి? వుడ్ కావాలి, చెక్క కావాలి. సో మంచి చెక్కతో మీరు మీ బోట్ని రెడీ చేసుకోవాలి అని చెప్పిందనమాట. హూ చిల్డ్రన్? హూ టోల్డ్ ప్రిపేర్ ఏ బోట్ విత్ సాలిడ్ వుడ్? టర్టల్ టోల్డ్ them that they should build their boat with solid wood. టర్టల్ ఏం చెప్పింది? మీరు మీ బోట్ని మంచి చెక్కతో రెడీ చేసుకోవాలి అని చెప్పిందనమాట. నెక్స్ట్, వాట్ డూ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ స్టోరీ? ఓకే, సో ఈ స్టోరీ బట్టి మీకు ఏమర్థమైంది? వాట్ డూ యూ అండర్స్టాండ్ చిల్డ్రన్? ఇఫ్ వీ వాంట్ టు బిల్డ్ ఎనీ ఐటమ్, ఏదైనా మనం ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి, ఒక ఐటమ్, ఒక వస్తువు కానీ ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నామంటే సాలిడ్ మెటీరియల్ వీ యూజ్. మనము మంచి మెటీరియల్, దానికి సంబంధించినటువంటి మెటీరియల్ని యూజ్ చేయాలన్నమాట. వీ యూజ్ సాలిడ్ మెటీరియల్, మంచి సో అవి రెడీ చేసుకున్నటువంటి ఆ స్మాల్ బోట్ ఎలాంటిది? విచ్ టైప్ ఆఫ్ బోట్? దే బిల్డ్ దేర్ బోట్ విత్ నట్ షెల్స్. సో నట్ షెల్స్ ఆర్ వెరీ వెరీ వీక్, చాలా అంత అవి స్ట్రాంగ్గా ఉండవు అన్నమాట. ఆ నట్ షెల్స్ నాట్ స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్. అవి చాలా స్ట్రాంగ్గా ఉండవు అన్నమాట, చాలా పలుచగా, చాలా స్మూత్గా ఉంటాయి అన్నమాట. సో దానికోసం అదొక బోట్ ప్రిపేర్ చేసుకొని వాటర్లోకి వెళ్తూనే ఏమైపోయింది? క్రాక్ వచ్చేసింది. అంటే గిర్రెల్లాగా వచ్చేసి, గీతల్లాగా వచ్చేసి, లేదంటే హోల్ లాగా వచ్చేసి, వాటర్ దాంట్లోకి వచ్చేసి ఆ బోట్ అనేది సింక్ అవ్వడం, మునిగిపోవడం మొదలుపెట్టింది అనమాట. ఓకే చిల్డ్రన్, వీ షుడ్ ఆల్వేస్ యూజ్ ద రైట్ మెటీరియల్ టు మేక్ డిఫరెంట్ థింగ్స్. సో వీ షుడ్ ఆల్వేస్ యూజ్ ద రైట్ మెటీరియల్ టు ప్రిపేర్ డిఫరెంట్ థింగ్స్. మనము ఒక హౌస్ని బిల్డ్ చేయాలి, మనం ఒక ఇల్లు కట్టేయాలి అనుకున్నప్పుడు మనము సిమెంట్, ఇసుక ఇలాంటివే యూజ్ చేయాలి, కానీ వేరే మెటీరియల్ తీసుకొచ్చి యూజ్ చేస్తామా? నో, వీ కాంట్ బిల్డ్ ఎ హౌస్ వితౌట్ సిమెంట్, వితౌట్ బ్రిక్స్ కదా. మనము బ్రిక్స్, సిమెంట్ లేకుండా ఒక హౌస్ని రెడీ చేసుకోలేమన్నమాట. సో అలాగే మీరు చదువుకుంటున్నారు, మీకు చదువుకోవడానికి సంబంధించిన మెటీరియల్ ఇస్తేనే మీరు చదువుకోగలరు. అలా కాకుండా మీరు చదువుకోవడానికి వెళ్తుంటే మీకు చదువుకు సంబంధించిన మెటీరియల్ కాకుండా మీకు వేరే ఏదో మెటీరియల్ ఇస్తే మీరు చదువుకొని మంచి పొజిషన్కి వెళ్ళగలరా? నో కదా. సో ఇప్పుడు మనం డిస్కస్ విచ్ టైప్ ఆఫ్ మెటీరియల్ వీ యూస్ డిఫరెంట్ థింగ్స్. ఎలాంటి మెటీరియల్ని మనం యూస్ చేసి వివిధ రకాలైనటువంటి ఐటమ్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. ఓకే చిల్డ్రన్, ఓకే. ఇఫ్ యూ లుక్ అట్ ద థింగ్స్ అరౌండ్ యూ ఇన్ ద క్లాస్ రూమ్, you will notice that different things are made up of different materials. So for example, మన క్లాస్ రూమే ఉంది. మన క్లాస్ రూమ్లో ఏమేమి ఉంటాయి? విచ్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఇన్ అవర్ క్లాస్ రూమ్ చిల్డ్రన్ హ్యావింగ్ ఇన్ అవర్ క్లాస్ రూమ్? మన క్లాస్ రూమ్లో ఎలాంటి మెటీరియల్స్ ఉంటాయి మన క్లాస్ రూమ్లో చెప్పండి. We have a blackboard, we have chairs, we have desk, we have duster, we have piece of chalk, etc. we have books kada, etc. ఉన్నాయన్నమాట. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ మేడ్ బై డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్.
ఒక్కో రకమైన ఐటమ్ అనేది ఒక్కో రకమైన మెటీరియల్ నుంచి రెడీ అవుతుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చైర్స్, వీ హ్యావ్ వుడ్ చైర్స్. మనము చెక్కవి చైర్స్ ఉన్నాయనుకోండి, అది వేటి నుంచి రెడీ అవుతుంది? చెక్క నుంచి వస్తుంది అనమాట. మన డెస్క్లు ఉన్నాయి కదా, అవి స్టీల్ కదా, ఇనుపవి కదా అవి. సో అవి ఎక్కడి నుంచి వస్తాయి? ఐరన్ నుంచి రెడీ అవుతాయి అన్నమాట. అలాగే పీస్ ఆఫ్ చాక్, అదొక డిఫరెంట్ థింగ్, అదొక డిఫరెంట్ మెటీరియల్ నుంచి రెడీ అవుతుంది. స్లేట్స్, అదొక డిఫరెంట్ మెటీరియల్. బుక్స్, దిస్ ఈజ్ ఆల్సో డిఫరెంట్ మెటీరియల్ కదా. సో డిఫరెంట్ థింగ్స్ మేడ్ బై డిఫరెంట్ మెటీరియల్స్. ఒక్కో రకమైన థింగ్స్, ఒక్కో రకమైన వస్తువు ఒక్కో రకమైన మెటీరియల్తో రెడీ అవుతుంది అనమాట. ఓకే, వుడ్, all these are made of wood. Wood has certain features. It is hard, it floats on water, it does not allow heat to pass. We can cut wood but can never bend it. We get it from trees. So all these are made of wood. See here children, page number 60. Here is a, what is this? Divan cot or sofa. Sofa, chair, windows and boat. Sofa, chair, window, boat. So all these are made by wood. ఇవన్నీ దేనితో రెడీ చేస్తారు? ఇవన్నీ దేనితో రెడీ అవుతాయి? వుడ్, చెక్కతో రెడీ అవుతాయి అన్నమాట. సో హౌ వి గెట్ వుడ్? మనకి ఎక్కడి నుంచి వస్తుంది వుడ్? ఎక్కడి నుంచి వస్తుంది అన్నా? వి గెట్ వుడ్ ఫ్రమ్ ట్రీస్. మనకు వుడ్ అనేది ట్రీస్ నుంచి, చెక్క అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ట్రీస్ నుంచి వస్తుంది అనమాట. వుడ్ హ్యాస్ సర్టెన్ ఫీచర్స్. సో వుడ్, చెక్క అనేది కొన్ని ఫీచర్స్, కొన్ని లక్షణాలు కలిగి ఉంటుంది అనమాట ఆ వుడ్ అనేది. అవేంటో చూద్దాం. వాట్ ఆర్ దే? ఇట్ ఈస్ హార్డ్. సో వుడ్ ఈజ్ వెరీ హార్డ్ అనమాట. అది చాలా గట్టిగా ఉంటుంది అనమాట. వుడ్ ఈజ్ వెరీ హార్డ్. ఇట్ ఫ్లోట్స్ ఆన్ వాటర్. సో వుడ్ అనేది వాటర్లో సింక్ అవ్వదు, వాటర్లో తడిచిపోదు అనమాట. సో వుడ్ ఈజ్ నాట్ సింక్ ఇన్ వాటర్, వాటర్లో సింక్ అవ్వదు. ఫ్లోట్, అది తేలియాడుతూ ఉంటుంది అనమాట. ఫ్లోట్ మీన్స్ పచ్చిది మునిగిపోవచ్చు కానీ, వాటర్లో సింక్ అయిపోవచ్చు కానీ, పచ్చిది మునిగిపోవచ్చు కానీ, పచ్చిగా ఉన్నటువంటి చెక్క అది బాగా ఎండిపోయిన తర్వాత అది బాగా పలుచుగా, వెయిట్ తక్కువగా అయిపోతుంది అనమాట. బాగా ఎండిపోయినప్పుడు అది వాటర్లో ఫ్లోట్ అవ్వదనమాట, వాటర్లో సింక్ అవ్వదనమాట. ఇట్ ఫ్లోట్స్ ఆన్ వాటర్, వాటర్ మీద తేలుతుందే కానీ సింక్ అవ్వదు, వాటర్లో తడిచిపోదు అనమాట. ఇట్ డస్ నాట్ అలో హీట్ టు పాస్. సో హీట్ని రానివ్వదనమాట. హీట్ అనే సన్ నుంచి మనకి హీట్ వస్తుంది కదా, ఆ హీట్ని పాస్ అవ్వనివ్వదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ ఉంటాయి కదా, విండోకి మిర్రర్స్ ఉంటాయి. ఓకే, మిర్రర్కి మిడిల్లో వుడ్ ఉంటుంది కదా, ఆ వుడ్ ఆ హీట్ సన్ నుంచి వచ్చేటువంటి హీట్ని పాస్ అవ్వనివ్వదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనకు ఒక డోర్ కానివ్వండి, విండోకి ఉన్నటువంటి మిడిల్లో ఉన్నటువంటి ఆ వుడ్ కానివ్వండి ఉందనుకోండి, మనకి షాడో పడుతుందే తప్ప ఆ హీట్ అనేది పాస్ అవ్వదు కదా. ఆ వుడ్ యొక్క నీడ పడుతుందే కానీ, ఆ డోర్ది కానివ్వండి ఏదైనా కానివ్వండి దాని నీడ షాడో పడుతుందే కానీ హీట్ అనేది పాస్ అవ్వదన్నమాట. We can cut wood but we can never bend it. So we can cut wood. Wood ni manam cut cheyaгаలం. We can cut with a axe or with a sharp knife or anything. We can cut it but we can never bend it. మనం దాన్ని బెండ్ చేయలేం, వంచలేం అన్నమాట. ఇప్పుడు ట్రీకి ఉన్నటువంటి చిన్న బ్రాంచెస్ని, చిన్న కొమ్మలను అయితే వంచగలం కానీ బాగా బలిసి ఉంటుంది కదా, ఇలా లావుగా ఉంటుంది కదా, అలాంటి వాటిని మనం బెండ్ చేయగలమా? వీ నెవర్ బెండ్ ఇట్. మనం వాటిని వంచలేము, ఇలా వంగదన్నమాట. ఓకే, we get it from trees. Where we get wood children? How we get wood? మనకి వుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది? we get wood from trees. Okay children, next cloth. All these are made of cotton. Here is some cloths. Saree, shirt, pant, frock, handbag, t-shirt, bed and also
window curtain. So all these are made of cotton. Cotton is soft and we can fold it. We get cotton from the cotton plant. We use wool to make sweaters. Silkworm gives us silk. So here is sweaters and silk saree and silk cloth, silk shirt. This is shirt or lady shirt. Okay. All these are made of cotton. Paina unnatuvanti all these are this saree, handbag, t-shirt, bed. All these are made of cotton. So we discussed in previous class. We use cotton dresses or cotton sarees in summer season. సో చెప్పుకున్నాం కదా మనం ప్రీవియస్ క్లాసెస్లో కాటన్ డ్రెస్సెస్ కానీ కాటన్ శారీస్ కానీ మనం సమ్మర్లో యూజ్ చేస్తామని. ఎక్కడి నుంచి వస్తాయని చెప్పుకున్నాం. కాటన్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? వీ గెట్ కాటన్ ఫ్రమ్ కాటన్ ప్లాంట్. కాటన్ ప్లాంట్ నుంచి మనకు కాటన్ అనేది వస్తుందన్నమాట. కాటన్ ఈజ్ సాఫ్ట్ అండ్ కెన్ బి ఫోల్డెడ్. సో కాటన్ ఎలా ఉంటుంది? సాఫ్ట్, చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ చాలా వెయిట్ తక్కువగా ఉంటుంది. ఇట్ ఈస్ వెయిట్లెస్, చాలా తక్కువ వెయిట్ ఉంటుంది కదా కాటన్. సో వెరీ సాఫ్ట్ ఆల్సో. ఇఫ్ వీ వేర్ కాటన్ శారీ, మనం ఒక కాటన్ శారీ కానివ్వండి, కాటన్ డ్రెస్ కానివ్వండి కట్టుకున్నాం అనుకోండి, ఆఫ్టర్ వీ వాష్ ఇట్ మనం బెండ్ చేయగలం కదా, దాన్ని మడిచి ఫోల్డెడ్ మీన్స్ మడత పెట్టడం, దాన్ని మడత పెట్టగలం కదా. సో కాటన్ ఈజ్ సాఫ్ట్ అండ్ కెన్ బి ఫోల్డెడ్. కాటన్ సాఫ్ట్గా ఉంటుంది, అలాగే మడత పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. We get cotton from the cotton plant. So where we get cotton, children? We get cotton from the cotton plant. మనం కాటన్ ప్లాంట్ నుండి, కాటన్ అనే పత్తి మొక్క నుండి మనకి కాటన్ అనేది, పత్తి అనేది వస్తుంది. సో ఈ పత్తి నుండి కాటన్ డ్రెస్ కానివ్వండి, కాటన్ శారీ కానివ్వండి, కాటన్తో రెడీ చేసే ఏ ఐటమ్ అయినా కూడా పత్తి మొక్క నుండి వచ్చేటువంటి పత్తితోనే రెడీ చేస్తారనమాట. ఓకే, హియర్ ఈజ్ we use wool to make sweaters. సో కాటన్ నాట్ ఓన్లీ కాటనే కాకుండా క్లాత్స్, ఇంకా వేరియస్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ మేడ్ బై వేరియస్ టైప్స్ ఆఫ్ మెటీరియల్. సో హియర్ ఈస్ ఉలెన్ స్వెటర్ కదా, ఇది ఉలెన్ స్వెటర్ కదా. వూల్ ఎక్కడి నుంచి వస్తుంది? వేర్ వీ గెట్ వూల్ ఎక్కడి నుంచి వస్తుంది? షీప్స్, గొర్రెల మీద ఉన్నటువంటి, గొర్రెల స్కిన్ మీద ఉన్నటువంటి ఆ వూల్ తీసుకొని ఉలెన్ క్లాత్ని రెడీ చేస్తారు. సో స్వెటర్స్ ప్రిపేర్ బై వూల్. అండ్ ఆల్సో హియర్ ఈస్ సిల్క్ వామ్ గివ్స్ అస్ సిల్క్. సిల్క్ వామ్స్ అనే వాటి నుంచి మనకి సిల్క్ అనేది వస్తుందన్నమాట. అలాగే పట్టు శారీస్ లాంటివి కట్టుకుంటూ ఉంటారు కదా, పట్టు శారీస్ కానివ్వండి, పట్టు పంచలు, అవి అది ఎక్కడి నుంచి వస్తుంది? అది పట్టు పురుగు అనేది ఒకటి ఉంటుంది, దాని నుంచి రెడీ చేస్తారన్నమాట. నెక్స్ట్ చిల్డ్రన్, నెక్స్ట్ టాపిక్ ఈజ్ లెదర్. దీస్ ఆర్ మేడ్ ఆఫ్ లెదర్. సో లెదర్తో రెడీ చేసేటువంటి ఐటమ్స్: లెదర్ బెల్ట్, లెదర్ క్యాప్, లెదర్ బ్యాగ్, లెదర్ ఇదే లేదా what we say this jacket, leather jacket, leather shoe, leather slipper, leather purse. Okay, all these are the made by leather. And what is leather? Leather ekkadi nunchi vastundi manaku? Leather does not allow light, electricity and heat to pass through it. We get leather from the skin of the animals. We get leather from the skin of the animals. Animals యొక్క skin నుంచి మనం leather అనేది తీసుకుంటాం అన్నమాట. సో లెదర్ కెనాట్ పాస్ ద హీట్, లైట్, ఎలక్ట్రిసిటీ. సో లెదర్ అనేది ఏం పాస్ అవ్వనివ్వదు? ఎలక్ట్రిసిటీని పాస్ అవ్వనివ్వదు, లైట్, సో లైట్ అనేది పాస్ అవ్వనివ్వదు, అలాగే హీట్ ఆల్సో పాస్ అవ్వనివ్వదు అనమాట. లెదర్ డస్ నాట్ అలో లైట్, ఎలక్ట్రిసిటీ అండ్ హీట్ టు పాస్ త్రూ ఇట్. లైటింగ్ని పాస్ అవ్వనివ్వదు దాని నుంచి. అంటే ఒక లెదర్ బెల్ట్ కానివ్వండి, లెదర్ షూ కానివ్వండి, లెదర్ జాకెట్ కానివ్వండి, లైట్కి ఆపోజిట్లో పెట్టండి, దాని నుంచి మనకు షాడో వస్తుంది తప్పితే, దాని నీడ పడుతుంది తప్పితే, ఆ లెదర్ జాకెట్లో నుంచి కానీ లెదర్ షూలో నుంచి కానీ లైటింగ్ అనేది రాదు, పాస్ అవ్వదు, లైటింగ్ అనేది పాస్ అవ్వదు అనమాట. సో లెదర్ డజంట్ పాస్ లైటింగ్. అండ్ అలాగే ఎలక్ట్రిసిటీ ఆల్సో. సో ఎలక్ట్రిసిటీని కూడా పాస్ అవ్వనివ్వదు అనమాట. సో ఎక్కడైనా
వైర్ కట్టవడము అలాంటిది ఏదైనా జరిగినప్పుడు అక్కడ లెదర్ ఉందనుకోండి, మన దగ్గర లెదర్ ఉందనుకోండి, ఆ లెదర్లో నుంచి ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవ్వదు. కానీ ఎలాంటి ఐటమ్స్ ఉంటే పాస్ అవుతుంది? ఐరన్ ఐటమ్స్ ఉన్నాయనుకోండి, ఇనుపవి ఉన్నాయనుకోండి, వాటిలో నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది కదా, కానీ లెదర్లో నుంచి ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవ్వదు. సో అలాగే సేమ్ హీట్ను కూడా పాస్ అవ్వనివ్వదన్నమాట, వేడిని కూడా దాని లోపలికి రానివ్వదన్నమాట. ఏంటి? లెదర్. We get leather from the skin of the animals. So we get leather from the skin of the animals. Animals యొక్క స్కిన్ నుంచి మనం లెదర్ని రెడీ చేస్తాం. కానీ యానిమల్ స్కిన్ లాగే ఉండదు కదా, మనం చేసే బెల్ట్ యానిమల్ స్కిన్ చూస్తే పైన బ్లాక్గా ఉండడమో వేరే టైప్లో ఉంటుంది కదా, కానీ అలాగే ఉండదు కదా. కానీ ఆ స్కిన్ని ఫ్యాక్టరీస్లో వేసి దాన్ని వేరే వేరే డిఫరెంట్ ప్లేసెస్లో ఒక్కో విధంగా దాన్ని రెడీ చేస్తారనమాట. అంటే ఆ స్కిన్ అలాగే ఉంచకుండా ఒక చోట దాన్ని వాష్ చేయడము, ఇంకో చోట దాన్ని పాలిష్ చేయడం, అలాంటివి ఒక్కో విధంగా చేసి దాన్ని లాస్ట్కి ఫైనల్లీ వీ గాట్ వెదర్ మెటీరియల్స్ లైక్ బెల్ట్, షూ, వెదర్ జాకెట్స్, లెదర్ జాకెట్స్ ఎక్సెట్రా. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ రబ్బర్. దీస్ ఆర్ మేడ్ ఆఫ్ రబ్బర్. హియర్ ఈజ్ రబ్బర్ థింగ్స్. దిస్ ఈజ్ బలూన్, టైర్, ఎరేజర్, గ్లౌజెస్, రబ్బర్ గ్లౌజెస్ కదా. Rubber is soft, it can stretch, it catches fire easily. We get natural rubber from rubber trees. So where we can get, how we can get rubber? We can get rubber also from rubber trees. Rubber కాదు, rubber. Okay, rubber, not rubber, rubber. రబ్బర్ కాదు, లబ్బర్ అంటే మన హెయిర్కి వేసుకుంటాం కదా రబ్బర్ బ్యాండ్, లబ్బర్, అది లబ్బర్, ఇది రబ్బర్. ఓకే. రబ్బర్ ఈజ్ సాఫ్ట్. సో రబ్బర్ సాఫ్ట్గా ఉంటుంది కదా. ఎరేజర్ సాఫ్ట్గా ఉంటుంది కదా. ఎరేజర్ కానివ్వండి, మన సైకిల్ టైర్ ఆర్ స్కూటర్ టైర్ ఎక్సెట్రా టైర్స్. And it can stretch, it catches fire easily. So it can catch fire easily. ఈజీగా ఫైర్ని క్యాచ్ చేస్తాయి, అంటే తొందరగా కాలిపోతాయి అన్నమాట. ఇవి రబ్బరు త్వరగా కాలిపోతుంది, ఫాస్ట్గా ఫైర్ని క్యాచ్ చేస్తుంది అనమాట. అగ్నికి త్వరగా ఆహుతి అయిపోతాయి. ఫైర్ అనే దాన్ని ఫాస్ట్గా క్యాచ్ చేస్తాయి. We get natural rubber from rubber trees. So we get natural rubber from natural rubber. అంటే ప్లాస్టిక్ కాకుండా రబ్బర్ని మనం రబ్బర్ ట్రీస్ నుంచి వస్తుందన్నమాట. రబ్బర్ ట్రీస్ నుంచి మనం రబ్బర్ మెటీరియల్స్ని రెడీ చేసుకుంటాం. ఓకే. హియర్ ఈజ్ సమ్ రబ్బర్ ఐటమ్స్ చూపించాను కదా ఇందాక, అది. నెక్స్ట్ ప్లాస్టిక్. దీస్ ఆర్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్. ప్లాస్టిక్ కెన్ ఫ్లోట్ ఆన్ వాటర్. ఇట్ ఈస్ హార్డ్. ఇట్ క్యాచెస్ ఫైర్ ఈజీలీ అండ్ మెల్ట్స్. It is made of chemicals. So here is some plastic items, children. Look here. Plastic chair, plastic water bottle, plastic mug, plastic bucket, and these are plastic stand, plastic cover. This is a plastic glass, plastic bucket. Hanger. షర్ట్ కానివ్వండి, శారీస్ కానివ్వండి, వీటి మీద వేసి బిరువాలలో పెడతా ఉంటారు కదా, అలాంటిది అనమాట. ప్లాస్టిక్ కెన్ ఫ్లోట్ ఆన్ వాటర్. ఇట్ ఈస్ హార్డ్. సో ప్లాస్టిక్ ఆల్సో ఫ్లోట్ ఆన్ వాటర్. వాటర్లో తేలియాడుతుంది అనమాట. వుడ్ ఆల్సో ఫ్లోట్ ఆన్ వాటర్ కదా. ప్లాస్టిక్ అండ్ వుడ్ ఫ్లోట్ ఆన్ వాటర్. వాటర్ మీద తేలియాడుతూ ఉంటాయి అనమాట. ఫ్లోట్ అంటే తేలియాడడం. సో వుడ్ అండ్ ప్లాస్టిక్ ఆర్ ఫ్లోట్ ఆన్ వాటర్ అండ్ ఇట్ ఈస్ హార్డ్. సో ఇది కూడా దిస్ ఈజ్ ఆల్సో సేమ్ లైక్ వుడ్. ఇది కూడా వుడ్ లాగే హార్డ్గా ఉంటుంది అనమాట. ప్లాస్టిక్ కూడా వుడ్ లాగే హార్డ్గా ఉంటుంది. అలాగే ప్లాస్టిక్ అనేది కూడా వాటర్లో ఫ్లోటింగ్ అవుతూ ఉంటుంది, తేలియాడుతూ ఉంటుంది అనమాట. ఇట్ క్యాచెస్ ఫైర్ ఈజీలీ అండ్ మెల్ట్స్. సో దిస్ ఈజ్ ఆల్సో క్యాచెస్ ఫైర్ ఈజీలీ అండ్ రబ్బర్ ఆల్సో క్యాచెస్ ఫైర్ ఈజీలీ కదా. రబ్బర్ కూడా త్వరగా కాలిపోతుంది. అండ్ ప్లాస్టిక్ ఆల్సో క్యాచెస్ ఫైర్ ఈజీలీ. Plastic also catches fire easily and it melts. And అలాగే
కరిగిపోతుంది అనమాట. ఎక్కువ వేడి ఉందనుకోండి రబ్బర్ కరిగిపోతుంది. సో ప్లాస్టిక్ రబ్బర్ కాదు, ప్లాస్టిక్ ఎక్కువ వేడి ఉంది కరిగిపోతుంది, అలాగే అది కాలిపోతుంది, కరిగిపోవడం అనమాట. ఓకే, ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ కెమికల్స్. సో దేంతో రెడీ అవుతుంది అది? మేడ్ ఆఫ్ కెమికల్స్. ఓకే చిల్డ్రన్, దేంతో మేడ్ అవుతుంది అది? దేంతో రెడీ అవుతుంది? కెమికల్స్తో రెడీ అవుతుంది. ఏంటి? ప్లాస్టిక్. ప్లాస్టిక్ ఆల్సో ఫ్లోట్ ఆన్ వాటర్ అండ్ ఇట్ ఈస్ హార్డ్ అండ్ ఇట్ ఈస్ ఈజీలీ క్యాచ్ ఫైర్ ఈజీలీ. ప్లాస్టిక్ కెన్ క్యాచ్ ఫైర్ ఈజీలీ అండ్ మెల్ట్. తొందరగా ఫైర్ని క్యాచ్ చేస్తుంది, అలాగే కరిగిపోతుంది. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ప్లాస్టిక్ కెమికల్స్. ఇది కెమికల్స్తో ప్రిపేర్ అవుతుంది, కెమికల్స్తో రెడీ అవుతుంది అనమాట. ఓకే చిల్డ్రన్.